హాయ్ ఎవరీవన్. తెలంగాణలో డీఎస్సీ ఫైనల్‌కి సంబంధించి చాలామంది అభ్యర్థులు కొన్ని జిల్లాల్లో మేము సరైన ఆధారాలు చూపెట్టినప్పటికీ ఫైనల్‌కిలో మార్పు చేయలే అని కొంతమంది, మరికొంతమంది కొన్ని జిల్లాల్లో అంటే కొన్ని సెషన్స్‌లో ప్రాథమిక కీలో సరైన సమాధానం ఉన్నప్పటికీ మేము వాటిపై ఆబ్జెక్షన్ చేయకుండా ఇప్పుడు ఫైనల్ కీలో వాటిని తొలగించారని, దానివల్ల మేము మార్క్ కోల్పోతున్నామని కొంతమంది, అలాగే టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఆధారాలు సరైన విధంగా చూపినప్పటికీ నిపుణుల కమిటీ తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని, కొన్ని క్వెషన్స్ అలాగే ఉంచారని చాలామంది అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరికైతే మార్క్స్ యాడ్ అయినాయో, లేదంటే మార్క్స్ యథావిధిగా ఉన్నాయో వారికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మార్క్స్ పెరిగిన వాళ్ళు ఖచ్చితంగా తమకు మార్క్స్ పెరిగినాయనే ఉంటారు కాబట్టి, ఎవరికైతే వచ్చిన మార్క్స్ నుంచి ఖచ్చితంగా మైనస్ అయినాయో ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన మార్కులు అలాగే ఉండి లేదా 1 లేదా 2 మార్కులు పెరిగితే ఖచ్చితంగా అభ్యర్థులు తమ వ్యక్తిగతంగా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ వచ్చే సమస్య తమకు ప్రాథమిక కీలో వచ్చిన మార్కులు కావచ్చు, ప్రాథమిక కీలో చూపిన సమాధానాలు ఇప్పుడు తొలగించడమే అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతుంది. ఖచ్చితంగా నిపుణుల కమిటీ ఏమైనా వాళ్ళకు ఆ ప్రశ్నలపై కొంతమంది అభ్యర్థులు వీటిపై ఆబ్జెక్షన్స్ చూపామని ఖచ్చితంగా మార్పు చేయాలని మెయిల్ వస్తే ఖచ్చితంగా ఆ మెయిల్‌కు వారు రియాక్ట్ అయ్యే ముందు లేదంటే ఆ సమాధానాన్ని చేంజ్ చేసే ముందు మరి అంతకుముందుకు ఇచ్చిన సమాధానం కరెక్టే కదా! వాటిని చేంజ్ చేయకుండా యాడ్ స్కోర్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే అంతకుముందుకు వచ్చిన అభ్యర్థులకు కూడా మార్క్స్ వెసులుబాటు ఉండేది. అలా కాకుండా వచ్చిన మార్కులు మైనస్ అయితే ఖచ్చితంగా ఏ అభ్యర్థికైనా ఆందోళన ఉంటుంది. చాలామంది అభ్యర్థులకు అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని సెషన్‌లో కొన్ని సమాధానాలు మార్పు చేయడంతో ఈ చర్చ తెరపైకొచ్చింది. కొన్ని జిల్లాల్లో 7-8 ప్రశ్నల వరకు కూడా అంటే ఎగ్జిట్‌లో కావచ్చు, స్కూల్ అసిస్టెంట్‌లో పెద్దగా ఆందోళన వ్యక్తం కాలేదు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్‌లో సోషల్ సంబంధించి కావచ్చు, బయో సైన్స్, మ్యాథ్స్ సంబంధించి, అలాగే సోషల్‌లో గతంలో అనువాద దోషం ఉన్న వాటికి కూడా యాడ్ స్కోర్ ఇచ్చారు. కొన్నిటికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మరి ఎడ్జిట్ విభాగంలో కొన్ని సెషన్‌లో 7-8 ప్రశ్నలు మార్పు చేశారు. అలా చేసినప్పుడు ఎక్కువ ప్రశ్నలు చేసినప్పుడు చాలా మందికి అంటే ఎగ్జామ్ రాసిన దాదాపు 95% మెంబర్స్‌కి ఖచ్చితంగా 2-2.5 మార్కులు లేదా 1.5 మార్క్ కావచ్చు, హాఫ్ మార్క్ కావచ్చు. అంటే ఒక ప్రశ్న మొదలుకుంటే 5 ప్రశ్నల వరకు కూడా మార్కులు జరిగాయి. వారికి కూడా మార్కులు కలిసాయి. అందులో ఆ 7-8 ప్రశ్నల్లో 1, 2 ప్రశ్నలు సమాధానం మార్పు చేసినప్పటికీ అంటే కొన్ని యాడ్ స్కోర్ ఇచ్చారు, కొన్ని మార్పులు చేశారు. అలా మార్పులు చేసినా పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఎందుకంటే అక్కడ వచ్చిన సమస్య గతంలో ప్రాథమిక కీలోనే అక్కడ రాంగ్ ఇచ్చారు. కాబట్టి ఎక్కువ మంది మార్పు కోరుకున్నారు. మార్పు సరైన సమాధానం అంటే సరే ఆధారాలు చూపెట్టారు కాబట్టి మార్పు చేశారు. కానీ కొన్ని సెషన్స్‌లో మరి టెట్‌లో ఇచ్చిన ప్రశ్నలు కావచ్చు, ప్రాథమిక కీలో సమాధానం సేమ్ చూపి వాళ్ళు ఆబ్జెక్షన్ చేయకుండా కొన్ని మార్పులు చేశారు. దానివల్ల తమ మార్కులు కోల్పోయామని మరి ముఖ్యంగా అందులో కేవలం 2-3 ప్రశ్నలు, 4 ప్రశ్నల్లో మార్పులు చేసిన ప్రశ్నల్లో ఏవైతే మార్పులు జరిగాయో ఖచ్చితంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని సెషన్స్‌లో 7 ప్రశ్నలు మార్పులు చేసినా అంటే కొన్ని యాడ్ స్కోర్ కావచ్చు, కొన్ని డబుల్ ఆప్షన్స్ కావచ్చు, కొన్ని సమాధానాలు మార్పు చెందించడం కావచ్చు. వాటిలో ముఖ్యంగా గతంలో చాలామందికి మార్కులు వచ్చిన 1, 2 ప్రశ్నల్లో తేలికగా ఉన్న ప్రశ్నల్లో టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానం మార్పులు చేశారు. ఖచ్చితంగా మరి వాటికి యాడ్ స్కోర్ ఇచ్చినా బాగుండేది. ఎందుకంటే ఇలాంటి ఆప్షన్ డబుల్ ఆప్షన్ ఇచ్చినా కొత్తగా అభ్యర్థులు ఎవరైతే ఆబ్జెక్షన్ చేశారో దానికి డబుల్ ఆప్షన్ ఇచ్చినా ఖచ్చితంగా మార్కులు కోల్పోకుండా అలాగే ఉండేవారు. అప్పుడు పెద్దగా అభ్యంతరం వ్యక్తమయ్యేది కాదు. ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా తమకు మార్కులు పెరగకున్నా లేదా సేమ్ మార్క్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నా అభ్యర్థులు ఏమనుకోరు. కానీ ఖచ్చితంగా వచ్చిన మార్కులకెళ్ళి మైనస్ అయితే ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా మరి ఆ ఈజీ క్వెషన్స్ కూడా మరి నిపుణుల కమిటీ 1, 2 ప్రశ్నలు అలా ఎందుకు చేశారో ఖచ్చితంగా వాళ్ళు ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫైనల్‌కి వెళ్ళినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చేయాల్సిన ఫైనల్‌కి కొన్ని హార్డ్ క్వెషన్‌లు కావచ్చు, కొన్ని డబుల్ ఆప్షన్ ఇచ్చిన వాటికి కావచ్చు, యాడ్ స్కోర్ పక్కన పెడితే కొన్ని తేలికైన ప్రశ్నలకు కూడా సమాధానాలు మార్పులు చేశారు. ముఖ్యంగా ఒక 2 సెషన్స్‌లో 1-2 ప్రశ్నలు మార్పులు చేశారు. వాటికి ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మిగతా సెషన్‌లో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అభ్యర్థులకు మార్కులు ఎవరికి కూడా అప్పుడు అక్కడ మైనస్ కాలేదు. సో, దానివల్లనే ఎవరికైతే అభ్యర్థులకు మైనస్ మార్కులు అయ్యాయో అంటే గతంలో వచ్చిన మార్క్ కంటే ఒక మార్క్ తగ్గిందో లేదంటే ఇప్పుడు ఒక 2 ప్రశ్నలు పెరిగినా గతంలో ఉన్న ఈజీ క్వెషన్స్‌కి ఏవైతే మార్పులు జరిగాయో ఖచ్చితంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రశ్నలు మళ్ళీ మార్పు చేస్తారా? మరి ఫైనల్‌కి వచ్చిన తర్వాత
మళ్ళీ ఏమన్నా రివైజ్ చేయడానికి ఉంటుందా? ఉండదా? అంటే ఖచ్చితంగా గతంలో అనుభవాలు పరిశీలిస్తే కొన్ని కొన్ని ప్రశ్నలకు ఫైనల్ ఇచ్చిన తర్వాత మార్పులు జరిగాయి, కొన్ని జరగలేదు. ఏ సుప్రీం కోర్ట్ ఫైనల్ ఉన్నా, హైకోర్ట్ ఫైనల్ చేసినా ఖచ్చితంగా కొన్ని ఎగ్జామ్స్‌కు ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది అప్లికేషన్ చేస్తే ఖచ్చితంగా మార్పు చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. గతంలో 2016 టెట్ అప్పుడు కూడా మనం ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తే 3 ప్రశ్నలకు కూడా మళ్ళీ గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఒక టెట్ 2016లో. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎవరికైతే అబ్జెక్షన్స్ ఉంటుందో ఖచ్చితంగా ఎక్కువ మంది కావచ్చు మెయిల్ చేయండి లేదా రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళేమన్నా మళ్ళీ ఈ నిపుణుల కమిటీకి రిఫర్ చేయడమా? ఎందుకంటే ఇంకా జేఆర్ఎల్ రావడానికి ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఆలోపు కూడా ఇప్పుడు ఈ ఫైనల్‌కి ప్రకారమే జేఆర్ఎల్ వస్తుంది. జేఆర్ఎల్‌కి సంబంధించి లిస్ట్ వస్తుంది కాబట్టి అంటే టెట్ ప్లస్ డీఎస్సీ కలిపి ఈ ఫైనల్‌కి సంబంధించి ఇప్పుడు ఈ డీఎస్సీ మార్కులనేది ఫైనల్‌కి సంబంధించి దాన్ని పరిలోకి తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మండే రోజు వెళ్ళండి. ఆహ్, మీ రిప్రజెంటేషన్ కావచ్చు అంటే ఏ అభ్యర్థులకైతే ఎక్కువ మందికి అబ్జెక్షన్స్ ఉన్నాయో సరైన ఆధారాలు చూపెట్టి అకాడమిక్ బుక్స్ కావచ్చు, అలాగే సరైన ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ దృష్టికి వెళ్తే మళ్ళీ రెక్టిఫై చేస్తారు కాబట్టి అభ్యర్థులు మాత్రం అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ మందికి నష్టం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా తమ దృష్టికి తీసుకొచ్చి నిపుణుల కమిటీకి మరొకసారి కూడా రిఫర్ చేస్తారు. మరి ఇక్కడ మళ్ళీ వెళ్తే మనకు తగ్గుతుందా? పెరుగుతుందా? కొంతమందికి మొన్న మార్క్స్ పెరగొచ్చు దానివల్ల. కానీ అలా కాదు. ఎందుకంటే ఎక్కువ మంది అబ్జెక్షన్స్ చేయకపోయినా అంటే కొన్ని 1, 2 ప్రశ్నలకు టెక్స్ట్ బుక్‌లో కాదని మనం మార్కులు వేశారు. ఖచ్చితంగా వాటికి తప్పని చెప్పాలి కాబట్టి అభ్యర్థులకు ఎవరికైతే అబ్జెక్షన్స్ ఉంటుందో ఖచ్చితంగా వెళ్లి లెటర్ ఇవ్వండి. లేదంటే అభ్యర్థులు మెయిల్స్ కూడా ఎక్కువ మంది చేయండి. చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నిపుణుల కమిటీకి మరొకసారి రిఫర్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సరైన ఆప్షన్స్ అందులో టెక్స్ట్ బుక్‌లో ఉంది కాబట్టి, ఆ టెక్స్ట్ బుక్ చూపిస్తే ప్రామాణికం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వెళ్తే మాత్రం మరొకసారి రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 100% మార్పు చెందదా అని పక్కన పెడితే, ఎక్కువ మంది వెళ్తే ఖచ్చితంగా అంటే ఎక్కువ మెయిల్స్ రూపంలో కావచ్చు, రిప్రజెంటేషన్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న 10 రోజుల టైం వినియోగించుకొని అంటే ఒక 2 రోజులు వినియోగించుకుంటే వాళ్ళ దృష్టికి వెళ్తుంది. అలా కాకుండా వాళ్ళ కోర్టుల చుట్టూ వెళ్తే డబ్బులు కావచ్చు, సమయం కావచ్చు వృధానే అవుతుంది. ఫస్ట్ అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా న్యాయస్థానం అనే మాట రాకుండానే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఆ ఫైల్‌కి సంబంధించి ఏవైతే ఎక్కువ మార్పులు జరిగాయో అంటే ఏ సెషన్‌కైతే 1, 2 ప్రశ్నలకు ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో ఖచ్చితంగా వాళ్ళు వెళ్లి అధికారులకు చూపిస్తే వాళ్ళేమన్నా రెక్టిఫై చేసే అవకాశం ఉంటదా? లేదంటే నిపుణుల కమిటీకి సిఫారసు చేసే అవకాశం కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఒక్క మార్క్ కూడా కీలకమే కాబట్టి ఖచ్చితంగా ఒక్క ప్రశ్న కూడా కీలకమే కాబట్టి అభ్యర్థులకు ఇది మేము సలహా ఇస్తున్నాం. మిగతా అభ్యర్థులు కూడా ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. ఎందుకంటే మీ క్వెషన్ మార్కులు అలాగే ఉంటాయి. కేవలం ఎవరికైతే ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారో అవసరమైతే దానికి డబుల్ ఆప్షన్ ఇవ్వడం వల్ల పెద్దగా ఎవరికి కూడా నష్టమనేది జరిగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అభ్యర్థులు తమకు నష్టం జరిగిందని భావిస్తున్నారో ఖచ్చితంగా మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే ఖచ్చితంగా అధికారుల దృష్టికి వెళ్తుంది. సో, ఇది ప్రాసెస్. ఇంకా మరి జీఆర్ఎల్‌కి సంబంధించి ఖచ్చితంగా మనం నిన్నే చెప్పుకున్నాం. నిన్న విద్యుత్ శాఖ అధికారులకు తెలియడం జరిగింది. ఈ టెట్‌కి సంబంధించి మార్కుల అప్డేట్ విషయంలోనే జీఆర్ఎల్ వాస్తవానికి ఆలస్యమవుతుంది. చాలామంది ఇంకా టెట్ అప్డేట్ మార్కులు చేసుకోలేదు. గతంలో ఇప్పటికే 3 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కొంతమంది అవగాహన లేకుండా కావచ్చు, కొంతమంది కొత్త అభ్యర్థులు కావచ్చు, అంటే గతంలో వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్‌లో అప్లికేషన్ ఇచ్చి రావడం కావచ్చు, వాళ్ళు చేస్తారులే అని వదిలేయడం వల్ల వాళ్ళు అక్కడ చేయకపోవడం వల్ల టెట్ మార్కులు అప్డేట్ చాలా మందికి కాలేదు. కొంతమంది టెట్ మార్కులు అప్డేట్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్ కూడా మిస్‌మ్యాచ్ ఉండడం వల్ల హాల్ టికెట్ నెంబర్ కూడా రాంగ్ ఏశారు. ఖచ్చితంగా అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత జీఆర్ఎల్ ఇస్తామని చెప్పారు. దాదాపు ఈ నెల 14 లేదా 15 లోపు ఖచ్చితంగా జీఆర్ఎల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.